वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूतनायक असुर निकंदन कनुमा కృపాంచకార తేజస్వి. ఇది వాల్మీకి అన్నమాట. పూర్తిగా జాలి చూపించాడు, దయ చూపించాడు ఎవడి మీద. అయ్యో లంక కొంచెం కిక్కెక్కువైందా, నెత్తురు కప్పుకున్నావా అని ప్రేమగా చూశాడు. మొత్తం దాని అహంకారం అంతా పోయింది. ఇందాక అహం నేను అన్నదిగా ఈ దెబ్బకి దెయ్యం దిగి వచ్చింది. గట్టిగా కొట్టేసరికి దెబ్బకి దెయ్యం దిగి అప్పుడు అహంకారం విడిచిపెట్టి ఇలా అన్నదట వినయంగా, ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా సమయే సౌమ్య తిష్టంతి సత్వవంతో మహాబల. మహాత్మా ప్రసన్నుడవు కమ్ము, కోపాన్ని ఉపసంహరించుకో, కోపగించు, రక్షించు నా ఎడల ప్రసన్నుడవుగా. నేను లంకని, ఇంతకాలం నేనే పరాక్రమం కలిగిన దాన్ని నేను అహంకరించాను. అటువంటి నన్ను చిన్న దెబ్బతో పడగొట్టేశావు. పెద్ద శరీరం ఉన్నవాడు కూడా పడగొట్టలేదు. అటువంటిది ఇంత చిన్న కోతి రూపంలో ఉన్న నువ్వు చిన్న దెబ్బతోటే నన్ను కింద పారవేశావు, మన్ను కరిపించావు, మట్టి తిరిపించావు. నీ చేత నేను పూర్తిగా జయింపబడ్డాను. మహాత్మా ఏమి చిత్రం ఇది! అసంఖ్యాక దేవతలు కూడా నన్ను జయించలేరు. మహాపరాక్రమం కలిగిన రాక్షసులు నన్ను జయించలేరు. నువ్వు సులభముగా ఒక్క దెబ్బతో పడగొట్టావు. ఇప్పుడు నాకు అర్థమైపోయింది నువ్వెవరివో. నువ్వే హనుమంతుడివి, గ్యారంటీ కాదు నువ్వు హనుమంతుడివి. ఎలా చెప్పింది ఆవిడ చెబుతోంది. ఇప్పుడు ఒకప్పుడు నేను బ్రహ్మ కోసం తపస్సు చేశాను. బ్రహ్మ నాకు వరాలు ఇచ్చాడు. ఆ తర్వాత నన్ను పట్టుకొచ్చి ఈ రావణునికి అప్పగించాడు. ఈ రావణ లంకకి నువ్వే అధిష్టాన దేవతవై కాపలాకాయి. అన్ని వేపులా ఎక్కడికైనా క్షణంలో వెళ్ళే శక్తి నీకున్నది. పశ్చిమ ద్వారం, ఉత్తర ద్వారం, తూర్పు ద్వారం, అన్ని ద్వారాల్లోనూ తిరుగు. దక్షిణ ద్వారం అని ఎందుకని లేదంటే లంకా నగరానికి దక్షిణ వైపు తలుపు లేదు. రావణాసురుడి యొక్క కోటగని చెప్పేది. మిగతా అంతఃపురాలు పక్కన పెట్టండి. రావణుడితో పాటు చాలామందికి ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళందరూ తొలో చోట ఉంటారు. ఇప్పుడు రావణుడున్న ఈ చతుశ్శాల ఉందే, అదొక్కటి మాత్రం దక్షిణం వైపు ద్వారం లేకుండా ఉంటుంది. చతుశ్శాల చతుర్ద్వార సర్వతో భద్రసంజ్ఞక. ఇంటికి 4 వేపులా తలుపులుంటే, అంటే ఇటు తలుపు ఉండి, ఇటు ఉండి, తూర్పు ఉండి, పడమర ఉండి 4 వేపుల రూట్ ఉంటే దాన్ని సర్వతోభద్ర గృహము అంటారు. దానికి ఏమని పేరు? ఆ చతుశ్శాలకి, ఆ శాలని సర్వతోభద్రము అంటారు. అదే తూర్పు వైపు తలుపు లేదనుకోండి, అటువంటి దాన్ని స్వస్తికము అంటారు. అంటే కొంతమందికి పడమర వైపే రోడ్లు ఉంటాయి, తూర్పు వైపు రోడ్లు ఉండదు. అటువంటిప్పుడు ఏం చేస్తాం? ఫ్లాట్లు వేసారండి. ఫ్లాట్లో కొన్ని ఫ్లాట్లకి ఏమవుతుందన్నమాట, పడమర వైపు మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది, కొన్నింటికి తూర్పు వైపు ఉంటుంది. ఇప్పుడు పడమర ఎంట్రన్స్ ఉండి తూర్పు వైపు తలుపులు లేవనుకోండి, ఎంట్రన్స్ లేదనుకోండి, రోడ్ లేదనుకోండి, అటువంటిప్పుడు నిర్మించుకునే శాలకి స్వస్తికము అని పేరు. అదే దక్షిణం వైపు అసలు తలుపే లేదనుకుందాం. దక్షిణం వైపు మొత్తం కాంపౌండ్ వాళ్ళు తప్ప ఏ వైపు ఆగ్నేయంలో కానీ, దక్షిణంలో కానీ, నైరుతిలో కానీ ఎక్కడ ఎంట్రన్స్ లేదు. అటువంటి శాలని ఏమంటారు? వర్ధమాన అంటారు. దక్షిణ ద్వార రహిత వర్ధమాన ధనప్రద. దక్షిణం వైపు ఎంట్రన్స్ లేకుండా పూర్తిగా క్లోజ్ అయ్యి ఉన్నటువంటి ఇళ్ళు శాలలు. ఇళ్ళు అలా శాల అన్నాడు దాన్ని. అంటే పూర్వం పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవి, ఇప్పుడు చిన్న చిన్న కొంపలు కాబట్టి పెద్ద చేయలేం. కానీ బాగా విశాలంగా ఉన్న ఇంటిని శాల అంటారు. పూర్వం వంటిల్లు వేరుగా ఉండేదండి. ఇళ్ళు అంటే ఎలా ఉండేవనుకుంటారు? స్నానశాల, వంటకి ఒక శాల, ఆ మలమూత్రాలకు ఒక శాల, మళ్ళీ అతిథులు వస్తే ఒక శాల. ఇన్ని ఇంట్లో ఉండేవి చిన్న చిన్న గెస్ట్ హౌస్ల కింద. మధ్యలో పెద్ద గృహం ఉండేది. అటువంటి దానిల్లో దక్షిణం వైపు ఎంట్రన్స్ లేకపోతే, ఇప్పుడు కూడా దక్షిణం వైపు కనుక అసలు రోడ్డు లేకుండా పూర్తిగా క్లోజ్ అయ్యి ఉంటే ఆ ఇంటిని వర్ధమాన గృహము అంటారు. ఈ వర్ధమాన గృహం యొక్క లాభం ఏమిటంటే ధనప్రద, డబ్బు ఇస్తుంది. 4 వేపులో తలుపులుంటే మరీ మంచిది. సర్వతోభద్రం అన్నారు దాన్ని. అంటే తూర్పు వైపు, పడమర వైపు, దక్షిణం వైపు, ఉత్తరం వైపు 4 వైపుల ఎంట్రన్స్లు ఉంటే మాత్రం అద్భుతమైన ఇల్లు.
సర్వతోభద్రము, అన్ని రకాలుగా శుభం కలిగిస్తుంది. కానీ 4 వైపుల ఎంట్రన్స్ ఉండాలంటే ఈ రోజులు ఎక్కడ కుదురుతుంది? ఫ్లాట్లు ఎవడవుతాడు అలాగా? అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం ఉన్నది. అందువల్ల తూర్పుని ఎంట్రన్స్ లేకపోతే డేంజరట అనక్కర్లా, దాని పేరు స్వస్తికం. తూర్పు వైపు అసలు తలుపే లేకపోయి ఇటు పడమర వైపు ఎంట్రన్స్ ఉన్న రోడ్డు ఉన్నటువంటి ఇళ్లకి స్వస్తిక గృహములని పేరు. అవి కూడా కొన్ని లాభాలు ఇస్తాయి. అలాగే పడమర వైపు ఉంటే అవి కొన్ని లాభాలు ఇస్తాయి. ఇలా చాలా అద్భుతాలు ఉన్నాయి వాస్తుల్లో. ఇప్పుడు చెప్పేవాళ్ళకి పూర్తిగా సంస్కృతం మీద ప్రశ్న ఉండదు. వరాహమిహిరుడు అంటే ఎవడది? ఇప్పుడు నేను చెప్పినంత వరాహమిహిరుడు చెప్పాడు, బృహస్పతి చెప్పాడు. ఆ రోజుల్లో మహానుభావులు వాళ్ళంతా అద్భుతమైన గ్రంథాలు రాశారు. ఇప్పుడు అందరికీ 2, 3 తెలుస్తాయి అనమాట. ఈశాన్యం కొల్లం నైరుతెత్తు వీడి మొహం, ఇవి తప్ప ఇంకేం తెలియదు. అన్ని చోట్ల ఇంకా అదొకటే, పిడుక్కి బియ్యానికి అదొకటి అనమాట. ఇంకా దక్షిణం వైపు అసలు రూట్ ఉంటే భయపడిపోతాడు. దక్షిణం వైపు రూట్ ఉంటే భయపడదు. ఎందుకండి దక్షిణం వైపు ద్వారం ఉంటే తొందరగా మోక్షం వస్తుంది. మోక్షం కావాలనుకున్న వాళ్ళు అటు వెళ్ళాలి. ఆగ్నేయంలో ఎంట్రన్స్ ఉండి అటువైపు నుంచి వెళితే అటువంటి వాడు తిరుగులేని శాసనం చేయగలుగుతాడు తెలుసా. వాడి పరిపాలన ఇంకా తిరుగుండదు వాడి ఎంట్రన్స్కి. అలా ప్రతిదానికి భయపడ్డది అనమాట. దేనికి భయపడతాడో తెలియదు. అసలు ఈ వాస్తు చెప్పే వాళ్ళలో శాస్త్రం మీద పట్టు లేని వాడు చెప్పడం వల్ల ఏమైంది తెలుసా, వాడో పెద్ద శనిగాడే పట్టుకుని వీడి ఆస్తి అంతా కొంపంతా కొల్లేరు చేస్తున్నాడు. వాళ్ళు పడగొట్ట కట్ట బాగా చదవాలి, అక్కడున్న విధానాన్ని తెలుసుకోవాలి. ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. 1,00,000 మంది జనాభా దాటితే దానికి వాస్తే చూడద్దు. నగరంలో 1,00,000 మంది జనం దాటితే ఎక్కువ పట్టించుకోవద్దు, కంఫర్ట్స్ చూసుకోమన్నాడు అంతే, సుఖాలు చూస్తే చాలన్నాడు. 1,00,000 మంది దాటితే. ఇవాళ ఇటువంటి మెట్రో నగరాల్లోనేమో అన్నిటికీ భయపడితే ఏం ఉపయోగంలా. అన్నిటికంటే ఇంట్లో భగవంతుని యొక్క ఆరాధన నిరంతరం జరిగితే ఒక పటం పెట్టుకుని, ఒక విఘ్నేశ్వరుడినో శివలింగాన్నో పెట్టుకుని, శ్రీమన్నారాయణుడిని పెట్టుకుని పూజిస్తే అప్పుడు ఈ జనం పెరిగినటువంటి వాటిలో దోషం ఉండదు. ఏదో ఆలయం నీడపడకూడదు ఇవన్నీ ఉట్టి అబద్ధాలు. అవి పల్లెటూళ్ళకి పనికొస్తాయి, నగరాలకు అది అక్కర్లా. అందుకే మీకు కాంపౌండ్ వాళ్ళతో అటాచ్ అయ్యి ఉంటాయి ఇప్పుడు ఇళ్ళు. దానివల్ల మీకు ఏ కొంప మొలగదనమాట. అందువల్ల నగరముల విధానం వేరు, పల్లెటూళ్ళు వేరు. ఇవన్నీ తెలుసుకుని జాగ్రత్తగా ఆచితూచి మన జీవితం గడుపుకోవాలి. జ్ఞానం వేరు, అజ్ఞానం వేరు. శాస్త్రం వేరు. శాస్త్రాన్ని ఎప్పుడు నమ్మాలి. శాస్త్రంలో లేని ఈ మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు మాత్రం విడిచిపెట్టేయాలి. ఇవి కొంప కొల్లేరు చేస్తాయి అన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ అటువంటి ఆ భవనాలన్నీ నీవు కాపలాకాయ అన్నాడు ఆయన. అంటే తూర్పు, ఉత్తరం, పడమర ఎటైనా నువ్వు తిరగలవు. ఈ లంకా నగరానికి నువ్వు అధిష్టాన దేవతవి, కాపలాకాయ అని రావణాసుడితో ఏమన్నాడు. ఈ లంక ప్రేమతో, నీ ఆజ్ఞ మీద ఉన్న నమ్మకంతో, లేక నీ మీద గౌరవంతో లంకని కాపలా కాస్తుంది. ఆవిడ కాపలా కాసినంతకాలం నీకు ప్రమాదం రాదు. ఒక్కసారి ఎవడైనా వానరుడు వచ్చి ఈ లంకని జయిస్తే అక్కడి నుంచి లంకా నగరానికి పతనం, నువ్వు చస్తావు గ్యారంటీ అన్నట్టు రావణాసుడు. లంకాదేవకీర్తికి చెప్పాడు, రావణుడికి చెప్పాడు. ఇప్పుడు లంకతో ఏమని చెప్పాడు? యథాత్వం వానరః కశ్చిత్ విక్రమాద్వశమానయేత్. ఒకానొకప్పుడు ఒక వానరుడు, ఓ లంక నిన్ను జయిస్తాడు. లంకాధిదేవతవైన నిన్ను ఒక కోతి జయించగానే లంకకి పతనము మొదలవుతుంది. రావణుడి పరిపాలనకి అక్కడతో ఫుల్ స్టాప్. రావణాసురుడి యొక్క పరిపాలన అంతమైపోతుంది. కొత్త పార్టీ వస్తుంది పరిపాలనలోకి, విభీషణుడి పార్టీ వస్తుంది. ఈ పార్టీ వెళ్ళిపోతుంది అని ఎప్పుడో బ్రహ్మ చెప్పాడు. కొన్ని వందలు వేల సంవత్సరాలు గడిచిపోవటం వల్ల నేను ఆ విషయం మర్చిపోయాను. ఆ వానరుడు నువ్వే అని ఇప్పుడు నాకు అర్థమయ్యింది. ఆ వానరుడు హనుమంతుడు నువ్వే, సందేహం లేదు. హనుమ, ఇక లంకా నగరానికి పతనం మొదలయ్యింది. నువ్వు నన్ను జయించనంత వరకే లంకకి శుభం. ఇక లంకలో ఎవడో సుఖపడేవాడు లేడు, మహాత్ములు తప్ప. బ్రహ్మగారు పలికిన మాట అసత్యం అవుతుందా? అసత్యం అవదు, సత్యం అయ్యింది. ఇన్నాటికి నువ్వు వచ్చావు, ఇక నీకు తిరుగులేదు. నువ్వు నన్ను జయిస్తే నీకు తిరుగుండదని, నువ్వు వచ్చిన పని అవుతుందని కూడా చెప్పాడు బ్రహ్మ. కాబట్టి నువ్వు ఏ పని మీద వచ్చావో అడగట్లేదు ఈవిడ. ఆ పనికి తిరుగుండదు. ఆవిడ ఎంత టెక్నిక్ అండి. ఇక్కడ ఒక విషయం కనిపెడతారా మీరు? హనుమంతుడు ఎందుకు వచ్చాడో ఆవిడకి ఇప్పటికీ చెప్పట్లేదు. నువ్వు నన్ను ఓడించగానే లంకకి పతనం, రావణుడు చస్తాడు, ఇన్ని చెప్పిందా? కానీ నువ్వు సీతాన్వేషణకు వచ్చావని చెప్పడం లేదు. హనుమంతుడు నేను ఎందుకు వచ్చానని చెప్పలేదు.
ఇప్పుడు ఆవిడ ఏమంటుంది, లోపలికి వెళ్ళి నీ పని చూసుకో అంది. కానీ ఆవిడ డ్యూటీ మళ్ళీ మర్చిపోవడం లేదు. హనుమంతుడు ఆవిడ్ని జయించాడు గనక ఆయన లోపలికి వెళ్ళడానికి అధికారి అయ్యాడు. ఈవిడ ఆపలేకపోయిందిగా లంక అతనిని ఆపలేకపోయింది, లంకని తన్నాడు ఆయన. కాబట్టి పర్మిషన్ ఇచ్చింది లోపలికి వెళ్ళడానికి. పర్మిషన్ ఇచ్చింది కానీ మళ్ళీ తన విధి నిర్వహణలో మోసం చేయటం లేదు. అదిగో ఫలానా చోట అశోకంలో సేతు ఉందని చెప్పేసిగా చెప్పాలా, అక్కడ మాత్రం మళ్ళీ డ్యూటీ మైండెడే. ఏ పార్టీలో ఉందో ఆ పార్టీకి ద్రోహం చేయట్లేదు. ఓడిపోయింది కాబట్టి లోపలికి వెళ్ళమంది. కానీ అసలు ఎంత నేర్చుకోవాలంటే వాళ్ళ దగ్గర మనం. ఎవరి బాధ్యతలు వాడు నిర్వహిస్తున్నారు, ఎవరి పనులు వాడు చేస్తున్నారు. మళ్ళీ ఎక్కడ అందులో లోపము ఉండడం లేదు. అలాగని హనుమంతుడి లోపలికి వెళ్లకుండా ఆపుతానని అనడం లేదు. బ్రహ్మ అన్నాడు గనుక, బ్రహ్మ ఏమన్నాడు, ఒక వానరుడు వచ్చి నిన్ను జయిస్తాడు, జయించగానే లంకానగరానికి కీడు తప్పదన్నాడు గనుక ఆ వానరుడికి తిరుగుండదన్నాడు గనుక నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు హాయిగా నువ్వు వచ్చిన పని చేసుకో, నిన్నెవరూ ఆపలేరు, నీకు తిరుగుండదు, నీకు దిగ్విజయమే వస్తుంది. రావణస్య దురాత్మన సీత నిమిత్తం, సీత యొక్క నిమిత్తం ఈ రావణుడికి ముప్పు వచ్చింది. సీతను కూడా చెప్పింది. పైగా సీత వల్ల రావణుడికి ముప్పు తప్పదు, కానీ ఎక్కడుందో చెప్పద్దు. అదనమాట. రక్షసాం చైవ సర్వేషాం వినాశ సముపాగత, ఈ రాక్షసులందరికీ వినాశనం తప్పదు. లోపలికి వెళ్ళిగా ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వర శుభాం పురీం రాక్షస ముఖ్య పాలితాం యదృచ్ఛయాత్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర గతో యథా సుఖం. శాపగ్రస్తమైన, శాపమునకు గురి అయిన ఈ లంకలో ప్రవేశించు, స్వేచ్ఛగా తిరుగు. రాక్షస పరిపాలితమైన లంకంతా నీవు ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళు, సీతాన్వేషణ చేసుకో. సీత ఎక్కడుందో మాత్రం చెప్పను కానీ నువ్వే అన్వేషించుకో. ఇక్కడ ఆవిడ ఇంకో మాట ఏమన్నది, శాపమునకు గురి అయిన లంకలో ప్రవేశించు అంది. ఇక్కడ రెండు అర్థాలు. శాపమునకు గురి అయిన లంకలో ప్రవేశించవు. ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వర, హరీశ్వర ఓ వానరశ్రేష్ఠ, శాపమునకు గురి అయి నాశనము కాబోతున్న లంకలో ప్రవిశ్య ప్రవేశించు. లంకకి ఎవరు శాపం పెట్టారు? ఎవరు పెట్టలేదుగా. సీత రావడంతో లంకకి శాపం తగిలింది. సీతను తీసుకొచ్చి అక్కడ పెట్టడంతో శాపానికి గురయ్యింది. ఒక మహా జగన్మాతని, ఒక పరమ పతివ్రతని అంత హింసిస్తే శాపానికి గురవుకాక ఏమవుతారండి? మాబోటి గురువులు శాపం పెట్టక్కర్లా, వాళ్ళ మనస్సుకి బాధ కలిగించడమే శాపం. అందుకే మహాత్ములతో వేళకోవడం వాడకరా, వాళ్ళ మనస్సుకి బాధ కలిగించకరా అన్నారు. ఆ బాధే శాపమై నాశనం చేస్తుంది. ఇంకొకటి ఏమిటి, బ్రహ్మగారు లంకకి యామని వరం ఇచ్చారు. వానరుడు జయించనంత వరకే లంకకి శుభము. వానరుడు నిన్ను జయించాడా లంక నాశనం అవుతుందన్నాడా? కాబట్టి అది వరమా శాపమా? నిజానికి అది శాపమే. ఒక వానరుడు నన్ను జయిస్తాడు, నన్ను జయించావు, నువ్వు జయించగానే లంకకి నాశనం అన్నాడు. కాబట్టి ఇప్పుడు లంకకి నాశనం మొదలవుతోంది. కాబట్టి లంకకి నాశనం అవడం అంటే ఆనాడు బ్రహ్మగారు నాకు రావణుడికి ఇచ్చింది వరం కాదు, శాపం. చెప్పకుండా శాపం ఇచ్చాడు వరం వంకతోటి. ఒరే నువ్వు రోడ్డు మీద పడనంత వరకు బతుకుతావుతే, పడితే చస్తావంటే అర్థం అది వరమా? పడితే చచ్చినట్టేగా వాడు. కాబట్టి అది శాపం కిందే లెక్క. ఈ విధముగా రెండు రకములుగా బ్రహ్మశాపమునకు గురైనది, సీతని తీసుకొని వచ్చి ఈ లంకానగరంలో పెట్టడం వల్ల ఎప్పుడో సీతాశాపానికి కూడా లంకానగరం గురయ్యింది. అటువంటి నగరంలో ప్రవేశించు అని ఆవిడ తప్పుకున్నది. ఇప్పుడు ఆయన దిగ్విజయం పొందాడు కదా, లంకాదేవతను చౌదెబ్బ కొట్టి దాని నమస్కారాలు అందుకొని వెళ్ళమనగానే బయలుదేరాడు. తలుపు తెరిచింది ఆవిడ. కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఉన్న సింహద్వారం తెరిచిందంటో, ఉత్తరం వైపున్న ద్వారం అది పైగా. అయినా సరే స్వామివారు ద్వారం నుంచి లోపలికి వెళ్ళలేదు. శత్రువు ఇంటిలోకి వెడుతున్నప్పుడు ఏం చేయాలట, ద్వారం నుంచి లోపలికి వెళ్ళకూడదు, కుడికాలు లోపల పెట్టకూడదు. మనం ఎవరైనా మిత్రుల ఇంటికి వెడితే, బంధువుల ఇంటికి వెడితే, ఎవరికైనా ఉపకారం చేయాలంటే మొదటిసారి వెళ్ళినప్పుడు కుడికాలు లోపల పెట్టాలి. అందుకని కొత్త కోడలు రాగానే ఏమంటాం,
కొత్త పెళ్లి కూతురా రావమ్మ, నీ కుడికాలు ముందు పెట్టి రావమ్మ అని పూర్వం పాటలు పాడేవారు. అప్పుడు కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడుతూ, పూర్వం సిగ్గు అని ఒకటి ఉండేదిలండి. పెళ్లి కూతుళ్ళ దగ్గర సిగ్గు అనే ఒక పదార్థం ఉండేది. అందుకని పురుష్ అని సిగ్గుపడుతూ కుడికాలు లోపల పెట్టేవారు. పొరపాటున కొత్త పెళ్లి కూతురు మొదటిసారి వచ్చినప్పుడు ఎడమకాలు పెట్టిందా ఇంట్లో, ఇంట్లో వాడి పని ఎవడో ఏం చేయలేడు. వాడు రోజుకో ఉద్యోగం, రోజుకో కొంప, ఒక గోడు, వాడు కాదు. అది చాలా డేంజర్. కాబట్టి ఎప్పుడైనా భార్యామణిని భవిష్యత్తులో పెళ్లి చేసుకోబోయే కుర్రాళ్ళకి, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు ఎవడే బాగు చేయలేడు, కానీ వాళ్ళు ఏ కాలు పెట్టారో మనకు తెలియదు. కానీ ఇక మీదటైనా అమ్మాయిలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి, అబ్బాయి దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ ఆవిడని కొంచెం మా గురువు గారు చెప్పారు, కుడికాలు లోపల పెట్టు అనాలి. ఆవిడ కనుక ఏ కమ్యూనిస్టు అయితే అది మరి ఇంకా కాబట్టి ఎప్పుడూ కుడికాలు పెట్టాలి. అదే శత్రువుల ఇంట్లోకి వెడుతున్నప్పుడు శత్రువులను నాశనం చేయడానికి ఎడమ కాలు లోపల పెట్టాలి. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్రువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకర. ఇప్పుడు ఈయన ద్వారము నుంచి కాకుండా గోడ మీద నుంచి చెంగులు దూకి లోపలికి వెళ్ళాడు. శత్రువు ఇంట్లోకి గోడ దూకి వెళ్ళాలి, కాంపౌండ్ వాళ్ళు దూకి వెళ్ళాలి. తలుపు దాటి వెళ్ళకూడదు, తలుపులోంచి వెళ్ళకూడదు. అందుకే కృష్ణుడు జరాసంధుడిని జయించడానికి వెళ్ళేటప్పుడు గోడ దూకి వెళ్ళాడు. భీముణ్ణి అర్జునుడిని తీసుకుని గోడ దాటి దూకి వెళ్ళాడు. అలాగే మహాత్ములందరూ కూడా శత్రువులను నాశనం చెయ్యాలి, వారి దుర్గములను పడగొట్టాలి అనుకున్నప్పుడు తలుపులో నుంచి కాకుండా, ద్వారం నుంచి కాకుండా గోడలు దాటి వెడతారు, గోడలు లంఘించి వెడతారు. ఈయన కూడా అలా లంఘించి వెళ్ళాడు. దాంతోపాటు ఎడమ కాలు పెట్టాడు లోపల. చెప్పానుగా మీకు, శత్రువుల ఇళ్లలో ఏం చేయాలి, ఎప్పుడు ఎడమ పాదం పెట్టాలి. అందుకని లోపల ఎడమకాలు పెట్టాడు. ఇక వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. అత్యద్భుతమైనది ఆ లంకానగరం, అత్యంత ఆశ్చర్యకరంగా ఉన్నది. ఆకాశమంతెత్తున్న మేడలు, 100 అంతస్తులు, 70 అంతస్తులు, 7 అంతస్తులు. 7 అంతస్తుల మేడని విమానం అంటారని చెప్పాను మీకు. విమాన గృహాలు అంటే 7 ఫ్లోర్స్, 7 ఫ్లోర్స్ ఉన్నాయి ఆ రోజుల్లో. మన కార్పొరేషన్ వాళ్ళు 3 అంతస్తులు వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రెగ్యులరైజేషన్ స్కీమ్ పెట్టడానికి నానాయాత్ర పడుతున్నారు. ఆ రోజుల్లో 7 అంతస్తులు కట్టారు వాళ్ళు, 75 అంతస్తుల దాకా వెళ్ళారు. మళ్ళీ ఆ గృహాలు కూడా ఎలా ఉన్నాయంటే, ఇక్కడ పెద్ద భవనం, దానికి 100 అంతస్తులు, అక్కడో భవనం ఉన్నది, దానికి 100 అంతస్తులు ఉన్నాయి. ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్లోకి వెళ్ళడానికి మళ్ళీ కింద దాకా దిగి మళ్ళీ అక్కడ దాకా వెళ్ళడం అవసరం లేకుండా ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి హౌరా బ్రిడ్జి లాంటి బ్రిడ్జీలు ఉన్నాయి. ఆ ఇంట్లో వాడు ఒక వంతెనలా దింపుతాడు బిల్డింగ్లోంచి, వీడో బిల్డింగ్లోంచి వంతెన దింపుతాడు. ఈ 2 వంతెనలు ఇలా అతుక్కుంటాయి. ఈ 4వ ఫ్లోర్ కూడా ఆ 4వ ఫ్లోర్లోకి వెళ్ళిపోవచ్చు. అందులో 10వ ఫ్లోర్ కూడా ఆ 10వ ఫ్లోర్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఏదో రోప్ వేలో వెళ్ళిపోయినట్టుగా ఈ వంతెన ద్వారా వెళ్ళచ్చు. ఉత్తప్పుడు ఆ వంతెన వెళ్ళి లోపలికి లాగేస్తారు. ఎన్ని ఫెసిలిటీస్! చక్కగా మురిక్కాలువలు ప్రవహించడం, జలం ప్రవహించడం, అంతస్తుల్లో పైకి వెళ్ళడానికి, నీరు వెళ్ళడానికి మరయంత్రాలు ఉన్నాయట, జలయంత్రాలు. ఈ జలయంత్రాలు చేత్తో ఇలా తిప్పుతూ ఉంటే నీరు పైకి వెళ్ళిపోయేది. దానివల్ల పొల్యూషన్ ఉండదు. అదే మనం ఇప్పుడు మోటార్ వేసామనుకోండి, డప్ 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 అని పెట్రోల్ అయితే అందులోంచి పొగాను, ఎలక్ట్రిసిటీ అయితే బోర్డు ఖర్చును. అందులో ఈ పిచ్చాడు కొందరు ఉంటారుగా, ఇంట్లో లైట్లు కట్టరు, మోటార్ కట్టరు. ఉపన్యాసానికి వచ్చి మోటార్ కట్టకుండా వచ్చాడంటే వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది, వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి ఎంత బిల్లు. అదే ఆ రోజుల్లో అయితే చేత్తో తిప్పేవారు, చకచక నీరు పైకి వెళ్ళిపోయేది, బలవంతులు, ఆరోగ్యం పెరిగేది. ఈ తిప్పినవాడు కూడా ఇంకో 10 కోళ్ళు ఎక్కువ తింటాడు, 10 మేకలు ఎక్కువ తింటాడు, బలం పెరుగుతుంది. యంత్రముల వల్ల కరెంటు బాధ ఉండదు, నీరు వేస్ట్ అవ్వదు. ఎన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాడు రావణాసురుడు ఆ రోజుల్లో. కొన్ని వర్ధమాన గృహములు, వర్ధమాన గృహైశ్చాపి, కొన్ని పద్మస్వస్తికములైన గృహములు. పద్మగృహము అన్నని చెప్పానే. స్వస్తిక గృహం అంటే తూర్పు వైపు తలుపు ఉండదని చెప్పాను. పద్మగృహం అంటే పడమర వైపు తలుపు ఉండదు. ఇలాంటి అనేక రకాల గృహాలు చూశాడు. ఆనందంతో అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం కలిగింది ఆయనకి. కొన్ని ఇళ్లల్లో నుంచి ఆడవాళ్ళు నడుస్తూ ఉంటే కాళ్ళ గజ్జెలు గల్లు గల్లు అని మధురంగా ధ్వనిస్తున్నాయి. మళ్ళీ ఆ గజ్జల ధ్వని కూడా మధురంగా ఉందట. సుశ్రామ మధురం అన్నారు. కొంతమంది పాడుతుంటే మధురం, నడుస్తుంటే మధురం, కొందరు నడిస్తే మేడలు కూలిపోతాయి. అలాంటి వాళ్ళు ప్రస్తుతానికి హనుమంతుడికి ఇంకా తగలలేదు.
అందుకే మధురమైన పాటలు విన్నాడు, నడుస్తున్న శబ్దాలు విన్నాడు. సుశ్రావ కాంచీ నినదం. కాంచి అంటే నడుముకున్న వడ్డాణం. వడ్డాణములకు కూడా చిన్న చిన్న ముగ్గులు ఉంటాయి, గంటలు ఉంటాయి. ఆడవాడు నడుముకి ఎంతంత వడ్డాణాలు చేయించుకుని పెట్టుకునేవారండి. 10 కేజీల బంగారంతో 100 కేజీల బంగారంతో వడ్డాణం చేయించుకోవచ్చు. ఆ మధ్యన ఒక ఆయన వాళ్ళ ఆవిడకి కొంచెం ఎక్కువ రొట్లు గిట్లు బాగా పెట్టి కొంచెం పొట్టొచ్చేలా చేసి మామగారి దగ్గరికి వెళ్ళి మామయ్య ఇప్పుడు చేయించి వడ్డాణం అన్నట్టు. నేను అక్కడున్నాను, నాకు సరిగ్గా అర్థం కాక ఏమిటండి అని అడిగితే ఆ మామగారు తలలా పట్టుకుని పెళ్ళికి మా అమ్మాయి సన్నగా ఉండేదండి, మా అమ్మాయికి పెళ్లిలో వడ్డాణం చేయిస్తానులే అల్లుడు వచ్చే ఏడాదని మా అల్లుడితో అన్నాను కర్మగాలి, అందుకని వడ్డాణం అప్పుడు చేయించలేదు కానీ మా అల్లుడు ఏం చేశాడు నా మీద కసికొద్ది మా ఆవిడికి వాళ్ళ ఆవిడికి బాగా తిండి పెట్టి సన్నగా ఉన్న మా అమ్మాయిని ఇలా తయారు చేసి ఇప్పుడు చేయించు మామ వడ్డాణం అన్నట్టు. అందువల్ల ఎప్పుడైనా మామగారు తన కూతురికి అల్లుడికి వడ్డాణం చేయిస్తానని మాట ఇచ్చినప్పుడు తక్షణం చేయించేస్తే గొడవ ఉండదు. నెక్స్ట్ ఇయర్ అన్నారంటే అమ్మాయి ఆకారం ఎలా మారుతుందో తెలియదు, బంగారం రేట్ ఎంత పెరుగుతుందో తెలియదు. ఇవన్నీ ఎందుకు? అలాగే మీరు కూడా నాకు ఏదైనా గండ పెట్టారమో లేకపోతే కంకణమో చేయిస్తే వెంటనే చేయించేయండి. నెక్స్ట్ ఇయర్కి నేను మీకోసం మళ్ళీ కంకణానికి చేయి మార్చుకోలేను, బంగారం రేటు పెరిగిపోతే కష్టం అయిపోతుంది. చెయ్యాలనుకున్నది తక్షణం చేసేయమన్నారు. అలాగే ఆ రోజుల్లో మంచి నడుముకి వడ్డాణాలు ఉండేవి, వడ్డాణాలకి ఇంతంత గంటలు ఉండేవి. ఆ గంటలతో వాడు నడుస్తూ ఉంటే ఎంత బాగుందో. కాంచీననదం అన్నారు, వడ్డాణం చప్పుడు బాగుంది. నూపురాణాంచనెస్సనం, కాలి యొక్క అందెల రవడి బాగున్నది. అవన్నీ చూచాడు. మెట్ల మీద వాడు నడుస్తూ ఉంటే మెట్లు వెలిగిపోతున్నాయి వాళ్ళ పాదాలతో. అంటే కొంతమంది స్త్రీలు ఆ రావణుడి యొక్క భవనాల్లో ఉన్నటువంటి వాడు ఉత్తమ జాతి స్త్రీలు. అందరూ రాక్షస స్త్రీలు కనుక ఈ రాక్షసుల్లో కూడా పరమసుందరీమణులు కొందరు ఉన్నారు. పైగా అక్కడ రకరకాల జాతులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూచాడు ఆయన. ఇక ఆ సమయంలో ఈ రావణుడి యొక్క నగరంలో కూడా కొందరు బ్రహ్మరాక్షసులు ఉన్నారు. వీళ్ళు వేదములు చదవడం మొదలెట్టారు. సంధ్యా సమయంలో వేదాలు చదవడం మొదలెడతారు. చీకటి పడే కొద్దీ వేద అధ్యయనం చేసేవాడు కొందరు ఉంటారు. వాళ్ళంతా అద్భుతముగా వేదం చదువుతున్నారట. అందులో నమ్మకం, చమకం, రుద్రం ఇలాంటివి చదువుతున్నారన్నమాట. వాళ్ళు చదువుతూ ఉంటే ఏమి శబ్దాలండి! ఆ శబ్దములు కూడా పెద్ద శబ్దములు, వినసొంపుగా ఉన్నాయి, స్వరభంగం లేకుండా ఉన్నాయన్నమాట. స్వాధ్యాయ నిరతాంశ్చైవ యాతు ధానాందదర్శక. ఈ విధంగా నిరంతరము వేదములు పఠించే రాక్షసుల్ని చూచాడు. వాళ్ళు చదువుతున్న వేద శబ్దం విన్నాడు. మరికొంతమంది ఏం చేస్తున్నారు? వీధుల్లో తాగిన మైకంలో గర్జిస్తూ కాపలాకు వస్తున్నారు. తాగి కాపలాకి వస్తారు వాళ్ళు, కానీ ఎక్కడ కాపలాలో డ్యూటీలో తేడా ఉండదు. కొందరు తాగకపోతే డ్యూటీ చేయలేరు. అలాంటి వాడు గర్జిస్తున్నారు మధ్య మధ్యలో. ఎవడన్నా వచ్చాడా వాడిని నల్లిని నలిపినట్టు నలిపేస్తానంటాడు ఒకడు. నల్లిని అక్కర్లా, పక్కన ఆంజనేయుడు ఎత్తి మీద కొడితే నల్లిలో బలిలో అయిపోతాడు వాడు. అయినా సరే లోపల ఒక వేరే మనిషి ఉన్నాడు కదా, ఆ హుషారుతో రమ్మన్ రా ఎవడొస్తాడు అన్నట్టు ఒకడు. మరికొంతమంది యజ్ఞ దీక్షలో ఉన్నారు, రాత్రిపూట యజ్ఞం చేస్తున్నారు. కొంతమంది బాగా జుట్టు పెంచుకుని ముడేసుకున్నారు. కొందరు పెద్ద పిలక ఇదంతా నున్నగా గుండు గీక్కుని ఈ ముందు భాగం వెనక భాగంలో జుట్టు విరబోసుకున్నారు. కొందరు పిలకలు పెట్టుకున్నారు. కొందరు పూర్తిగా గుండు చేయించుకున్నారు. గుండుతో ఇంతలా ఉన్నవాడిని చూస్తే భలే ఉంటుంది చూడడానికి, విభూతి గుండులో ఉన్నారు. ఇంకా కొంతమంది ఆయుధాలు ధరించారు. గదలు, ముద్గరములు, ఇనప దండాలు, ఎనుముతో తయారు చేసినటువంటి కర్రలు ధరించారు. కొంతమంది ధనుస్సులు పట్టుకున్నారు, పెద్ద పెద్ద కత్తులు పట్టుకున్నారు. కొంతమంది ముక్కు పక్షి ముక్కు, గద్ద ముక్కులో ఉందట కొంతమందికి. పూర్వం గద్ద ముక్కు పంతులు అనేవారు మనకి సినిమాల్లో. అలాగా వీడి నిజంగా ఒరిజినల్గా ఇంత గద్ద ముక్కు ఉంది ఒకడికి. కొందరికి ఒంటి ముక్కు ఉందిటండోయ్. ఒకడికి తలకోయట ఒంటి తల, కాలు ఒంటి కాలు, కొందరికి గాడిది కాలు, ఒక్కొక్కడికి పంది కాలు. ఆ మధ్యన రాముడిని తిట్టేవాడు ఒకడు ఉండేవాడు. టీవీల్లో 2 రోజులు కనబడ్డాడు. వాడిని నగర బహిష్కరణ చేశారు. వాడిలాగా పందిలే ఉన్నాడు ఒకడు వరాహ రూపంలో. వాడు చూస్తే ఇంకేం లేదు, వీధుల్లో పెద్ద పంది చూసారా బుర్ర దగ్గర మూతిలో పెట్టి వస్తుంది. భగవంతుడు ఆ రూపం కూడా అలాగే ఇచ్చాడు. వాడు రూపము పందే, వాడు తిట్లు పంది తిట్లే. రాముడు తిట్టేవాడు పందిగాకేం అవుతాడు, నందెలా అవుతాడు వాడు. ఇలా కొంతమంది పొట్టిగా లేరు, పొడుగ్గా లేరు, అలాగని మరీ లావుగా లేరు. నాతి గౌరాను, మరీ తెల్లగా లేరు. కొంతమంది పాలిపోయినట్టుంటారు, బ్రిటిష్ వాళ్ళలాగా, అమెరికా వాళ్ళలాగా. అంత తెల్లగా లేరు కొందరు. నాతి కృష్ణాన్, మరికొంతమంది మరీ బొత్తిగా నల్లగా
నల్లని గౌడు గేదెల్లో లేరు. నాతి కుబ్జాన్, కొందరు కుబ్జల్లాగా గూనిగా లేరు. నా వామనాన్, మరీ పొట్టిగా లేరు. నిజానికి కుబ్జ అంటే గూని, ఇలా నడుము మొగ్గిపోయి వెనక గూని ఉంటుంది చూసారా, అదనమాట. ఎవరైనా తాను కుబ్జితో పోల్చుకుంటే వాళ్ళ గూని రావాలనే కోరుకుందనమాట. విరూపాన్, కొంతమంది మాత్రం భయంకరంగా ఉన్నారు. వాళ్ళు అసలు ఏ రూపంలో ఉన్నారో తెలియట్లా. వాళ్ళని చూస్తే గాడిదనాలా, పందెనాలా, సింహం అనాలా, నక్కనాలా, కుక్కనాలా తెలియట్లేదు, అలాంటి విచిత్రంగా ఉన్నారు. కొందరు బహురూపులు, అంటే చెయ్యేమో పంది చెయ్యి, కాలేమో గాడిది కాలు, ముక్కేమో ఏదో పొడుగుడుక్కు, ఇలా విచిత్రంగా ఒక్కొక్క అవయవం ఒక్కొక్క రకంగా ఉన్నాయి. కొంతమంది చేతుల్లో బల్లెములు, కొందరు వృక్షముల కర్రలు, కొందరు కత్తులు, వజ్రాయుధాలు ఇలాంటివి ధరించారు. కొంతమంది నానా రకాల వేషాలు, విచిత్ర వేషాలు కదా. ఒకడు షార్టే వేసుకున్నాడు, ఒకడు గోచీ పెట్టుకున్నాడు, ఒకడు పొడుగ్గా ఉన్నటువంటి పంచి కట్టాడు, వాడు పై అంగవస్త్రం కట్టాడు, ఒకడు పైన బట్ట లేకుండా ఉన్నాడు, పైనుంచి కింద దాకా ఒకటి వేసుకున్నాడు. ఇంకేముందండి మనకి, నానా కల్చర్స్, అన్ని రకాల డ్రెస్సులు వేసుకున్నారు. అందరి అడ్రస్ మాత్రం లంకే. ఇప్పటికి కూడా లంకలో మీరు తిరిగితే అచ్చం రావణాసురుడు అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్ళే కనపడతారు అక్కడ మనకి. దిగ్గానే నాకు చాలాసార్లు అనుమానం వచ్చేది, ఆహా మీ పూర్వులు అనుకునేవాడిని, మీరు వారి వారసులు అనిపిస్తుంది అనమాట పాపం. అందులో ఇక్కడ దాకా గౌను వేసుకుని దేవా పాపి నేను చిహ్నం వేసుకుని పెడతారు కొంతమంది. వాళ్ళని చూస్తే అశోకవనంలో సీత చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలే అలా ఉంటారు. మీరు కావాలంటే చూడండి, మీకు ఒకసారి ఎప్పుడన్నా సరదాగా వెళ్ళిపోదాం, ఎవడదాన్ని వాడు అందరం టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోదాం నెక్స్ట్ ఇయర్, అప్పుడు చూడండి మీకే తెలుస్తుంది అనమాట. ఓహో ఈవిడ శూర్పణఖ, ఈవిడ తాటక, ఈవిడ పోతన, వాళ్ళ యొక్క వారసులు వీళ్ళు. ఓ 1,00,000వ తరమో 1000వ తరమో ఏదో తరాలు ఉంటాయిగా, ఆ తరాలు ఉంటాయి, అవే గోత్తరాలు. వాడి తిండి కూడా అలాగే ఉంటుంది. మంచి చేపల వీధులు అలా పెడతారు, కొంచెం రసం కూడా ఉంటుంది అందులోను, అరవరసం, తమిళులు కూడా అక్కడ ఉంటారు. ఈ రసం చేపల్లో పోసుకుంటారు కర్మగాలి. ఈ రెండు కలిపి యామ్ అని వాళ్ళు తింటూ ఉంటే ఇహనాకు శుభ్రంగా దండకారణ్యంలో ఉన్న శూర్పణఖ యొక్క సైన్యము, లంకలో ఉన్న సైన్యము సుస్పష్టంగా కనపడ్డారు పాపం. అలాంటి వాళ్ళందరినీ ఆయన చూసుకుంటూ రావణాంతఃపురంలో ప్రవేశించాడు. ఆ సమయమునకు చంద్రుడు క్రమక్రమంగా పైకొచ్చి హనుమంతుడి మీద ఉన్న అభిమానం వల్ల, రాముడి యొక్క కార్యం అవడం వల్ల, సీతాన్వేషణ అంటే రామకార్యం కదా, అందుకని బాగా వెన్నెలు కురిపిస్తున్నట్ట. తతస్సమధ్యం గతమం సుమంతం జ్యోత్స్నావితానం బహుదుద్వమంతం దదర్శ ధీమాన్ దివి భానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. హనుమంతుడు చంద్రుని చూచాడు. చంద్రుడు సరిగ్గా ఆకాశ మధ్యంలోకి వచ్చాట. చల్లని వెన్నెల కిరణాలు కురిపిస్తున్నాడు ఆయన. వెన్నెల ఎంత హాయిగా ఉంటుందండి నిజంగా. ఏ పని లేకపోతే సాయంత్రం పూట డాబా మీద కూర్చుని మళ్ళీ తెల్లారే డ్యూటీకి వెళ్ళాలని కంగారు ఉండకూడదు. దిక్కుమాలిన మెట్రో పరిగెత్తేసి ఎక్కేసి వెళ్ళిపోవాలి, డ్యూటీలు హడావిడి లేకుండా ఉంటే మాత్రం చక్కగా రాత్రి 10-11 దాకా వెన్నెల్లో కూర్చొని పాటలు పాడుకుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కదా. పాప హనుమంతుడికి డ్యూటీ మైండెడ్ అవడం వల్ల ఎంజాయ్ చేయలేకపోతున్నాడు, కానీ ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా వర్ణించారో ఆయన. పూర్వం పెళ్లినాటి ప్రమాణాలలో సినిమా ఉండేది, అందులో హాయిగా ఘంటసాల వారు పీలేలా పాడుకుంటున్న పాటలు పెట్టి మనకు కూడా మళ్ళీ చిన్నపిల్లలం అయిపోయి వెన్నెల్లో తిరగాలనిపిస్తుందన్నమాట. వెన్నెలలోనే వేడి ఏలనో, వెన్నెలలోనే చల్లనేలనో, ఈ మాయయేమో జాబిలి, ఈ మాయయేమో జాబిలి. మొన్నటి కన్నా నిన్న వింతగా, నిన్నటి కన్నా నేడు హాయిగా, ఈ మాయయేమో జాబిలి, ఈ మాయయేమో జాబిలి. కొత్తల్లో పెళ్ళారు, కొత్తల్లో అలా అంటారులేండి. మొన్నటి కన్నా నిన్నటి కంటే ఇవాళ బాగుందని. ఓ ఏడాది అయ్యాక కనుక ఈ భార్యాభర్తలిద్దరూ ఆహా నీ మొహం వెన్నెల, మనిద్దరం తిరుగుదామా వెన్నెల్లో అంటే అప్పుడు వాళ్ళకి దండ వేయాలి. ఈ మధ్యన అందుకేగా 25 years అయింది మ్యారేజ్ అని రజతోత్సవం చేస్తున్నారు పాపం. ఎందుకంటే రజతోత్సవం అసలు జరుపుకోవడం అనేది మర్చిపోయారు కనుక. మీలాంటి పుణ్యాత్ములు ఇంకా ఉన్నారు కాబట్టి ఇంకా సంసారాలు ఎలా ఉన్నాయి, పొద్దున్న పెళ్ళి సాయంకాలం కోటి అయిపోతుంది కలియుగం. కానీ ఆహ్లాదకరమైన వెన్నెలని గురించి వర్ణించని కవి ఉన్నాడా? కాళిదాసు, లేక భవభూతి, రామాయణంలో వాల్మీకి,
భారతాది గ్రంథాలలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, వ్యాసుడు మహాకావ్యాల్లో ఎంతోమంది వెన్నెలను అద్భుతంగా వర్ణించేశారు. అసలు వెన్నెల మీద పాట రాయనివాడు, వెన్నెల మీద కవిత్వం రాయనివాడు, శ్లోకం రాయనివాడు, పద్యం రాయనివాడు ఎవడన్నా ఉన్నాడండి? ఒకవేళ అలా రాయకపోతే వాడికి అవే. అవి చదవకపోతే మన మనుష్యులమా? మన కవులు రాసినటువంటి వెన్నెల పాటలు, వెన్నెల పద్యాలు, వెన్నెల శ్లోకాలు అద్భుతంగా ఉంటాయి. పోతన గారైతే మధురంగా రాసేశాడు. కామతంత్ర టీక, కలువల జోక, కందర్పు డాక, విటుల తాల్వి పోక, చకిత చక్రవాక, సంప్రీత జనలోక, రాకవచ్చే వేలు రాక ఎగుతూ అంటాడు ఆయన. వెన్నెల కురిపిస్తోంది రాత్రిపూట. ఆ వెన్నెల రాత్రి ఎలా ఉందిట? నిండు పున్నమి నాటి రాత్రి అంటే కామతంత్రమునకు ఒక టీకా తాత్పర్యంలో ఉందిట. అంటే భార్యాభర్తల మధ్యలో వేరే కామము గురించి ఎవరు చెప్పక్కర్లా. ఆ వెన్నెల్లో తిరిగితే అదే వాళ్ళకన్నీ నేర్పుతున్నది. కలువల జోక, కలువలు ఆనందంతో వికసిస్తున్నాయి. కందర్పు డాక, మన్మధునికి ఒక గిన్నెట. డాక అంటే పెద్ద పాత్ర, మన్మథ పాత్రలో ఉంటుంది అది. మన్మధుడు నిజంగా గిలిగింతలు పెడతాడనమాట ఈ వెన్నెలు వస్తే. విటుల తాలుమిపోక, విటులు స్త్రీల దగ్గరికి సంకేతానికి వెళ్ళే వాళ్ళకి ధైర్యం తగ్గిపోతుందిట. చకిత చక్రవాక, చక్రవాక పక్షులు పగలు తప్ప రాత్రి తిరగవు. అందుకని పగటిపూట సూర్యుడి యొక్క ఎండలో తిరిగే చక్రవాక పక్షులకేమో కంగారు వస్తుందిట. సంప్రీత జనలోక, జనులకు మాత్రం అందరికీ ఆనందమే కలిగిస్తుంది. అటువంటి వెన్నెల రాత్రి వస్తుందని తెగరాసేశాడు. అలాగే ఇక్కడ కూడా ఓ పెద్ద గోశాలలో తిరుగుతున్న తెల్లని ఎద్దులో ఉందిట చంద్రుడి యొక్క రేఖ. లోకములో ఉన్న వాళ్ళ పాపములు తొలగిస్తున్నాడు చంద్రుడు. ఇంకా ఎంత అందంగా రాశారంటే ఈ ఉపమానములు వాల్మీకి మాత్రమే చెప్పగలడు. హంసో యథా రాజత పంజరస్థ. రాజతము అంటే వెండితో చేయబడిన, రజతము అంటే వెండి, వెండితో చేయబడింది కనుక రాజతము. రాజత పంజరము అంటే వెండితో చేసిన ఒక పంజరం. ఒక ఆయన వెండితో ఒక పంజరం చేయించాడు. పెట్టలు పెడతారుగా, పక్షులు పెట్టే పంజరం చేయించాడు. అందులో తెల్లని హంస పెట్టాట. తెల్లని వెండి పంజరములో ఉన్న హంసలాగా ఆకాశంలో ఉన్నట్ట చంద్రుడు. అంటే ఆకాశం ఈ కిరణముల వల్ల, కిరణములు ఎలా ఉంటాయి? ఇలాగ సన్నగా రేఖల్లా పడుతున్నాయి. ఈ సన్నని రేఖలు ఆకాశం అంతా కనపడుతున్నాయి. ఈ రేఖలేమో వెండి పంజరంలో ఉన్నాయి. ఆకాశం అనే ఓ వెండి పంజరంలో చంద్రుడనే హంస కనపడుతున్నట్ట, తెల్లని హంస కనపడుతున్నట్ట. ఎంత ఊహండిది! సింహో యథా మందర కంధరస్థ. మదించిన సింహం, మంచి సింహం బాగా వేటాడి తిన్నాక మందర పర్వతం మీద టీవీగా కూర్చుంటుంది. సింహంలాగా విజృంభిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆయన వెన్నెలని కురిపిస్తున్న ఆయన సింహంలో ఉన్నాడు. వీరో యథా గర్విత కుంజనస్థ. మంచి వీరుడు, ఒక బలశాలి అయినటువంటి వీరుడు తెల్లని ఏనుగు మీద కూర్చున్నట్టుగా ఆకాశంలో చంద్రుడు కనబడ్డాడు. చంద్రోపి బభ్రాజ తథాంబరస్థ. చంద్రుడు అలా ఆకాశంలో కనపడుతున్నాడు. ఓహ్, చాలా అద్భుతంగా రాశారు. ఎద్దు కొమ్ములో ఉన్నాడు ఆయన. ఎందుకంటే అష్టమి నాటి చంద్రుడే కదా, అందువల్ల పూర్తి చంద్రుడు కాదు కనుక ఎద్దు కొమ్ము ఎలా వంగి ఉంటుంది అలా ఎద్దు కొమ్ములా ఉన్నాడు. సంకెళ్లతో బంధింపబడిన ఏనుగులా ఉన్నాడు. ఇలా చంద్రుడు క్రమక్రమంగా షోడశ కళలతో విరాజిల్లుతున్నాడు. ఆ సమయంలో ఈ వెన్నెలలో వీణ వాయిస్తూ ఉంటే ఆ శబ్దములు కూడా హనుమంతుడు విన్నాడు. కొన్ని ఇళ్లల్లో ప్రవేశించాడు. ఒక ఇంట్లో భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు తాగుతున్నారు. ఒక చోట మగవాళ్ళు ఒకళ్ళ వీపు మీద ఒకటి చేతులు వేసుకుని ప్రేలాపన పేలుతున్నారు. మత్త ప్రలాప నది విక్షిపంతి. తెగ తాగిన వైకంతో ఏం వాగుతున్నాడు తెలియట్లా. అదే మత్త ప్రలాపం అంటారు దాన్ని. అంటే మైకంతో వాగుడు వాగడం అన్నమాట. ఈ తెగ తాగినప్పుడు వాడికి ఎన్ని మాటలు వచ్చేస్తాయి తెలుసా? ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, ఓ రోజున ఉపన్యాసం అయ్యాక, గురువా నువ్వు చెప్పినట్టు ఎంతకు పొరవాడో పురాణం చెప్పలేదు, నేను నా ఆస్తి రాసి ఇచ్చేస్తున్నాను, నీకు ఇంతే ఎవరు అక్కడ నాగోలు రాసి ఇచ్చేసాను అన్నాడు. ఇలాగే నాగోలు వీడు నాకు రాసేవాడు కూడా నాకు అర్థం అలా. నాగోలులో గజం నాకు ఎంతవరకు అవడవలేదు, వీడు ఏకంగా నాగోలు ఇచ్చేస్తానన్నాడు. ఆ తర్వాత పాపం రాజశేఖర రెడ్డి లాంటి వాడు వచ్చి, ఈ కుర్రగాడు అబ్బాయి గురువు గారు వాళ్ళలో వేరే మనిషి ఉన్నాడంటే ఈ టైప్ వాళ్ళని మేము డీల్ చేస్తామని పట్టుకుపోయారు అనుకోండి. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే ఈ మత్త ప్రలాపాలు ఏం అవుతారో తెలియదుగా. ఆ టైంలో వాడికి ఎక్కడేం ధైర్యం వచ్చేస్తుంది. వాడు కుబేరుడిలో కనపడతాడు. వాడికి వాడే దుర్యోధనుడు, వాడే రావణాసురుడు.
అందుకని నీకేం పర్వాలేదు, నిన్ను ఏనుగు ఎక్కిస్తానన్నాడు. వాడు గుర్రం ఎక్కాడు. వాడు గుర్రం ఎక్కి నన్ను ఏనుగు ఎక్కిస్తానంటాడు. అనుకుంటాం కానీ వాడు నన్ను ఏనుగు ఎక్కించక్కర్లా. అలా 4 రోజులు గుర్రం ఎక్కితే వాడు పీనుగు అయిపోతాడు, ఏనుగు వాడి దేవుడు. అలా మత్త ప్రలాపాలు చేస్తున్నారు కొంతమంది. భార్యాభర్తలు మైకంతో చట్టాపట్టాలు వేసుకుంటున్న వాళ్ళు కొందరు, వస్త్రాలు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోకుండా ఒకరి మీద ఒకళ్ళు కొడుతున్న వాళ్ళు ఒకళ్ళు, ఈ తాగిన వైకంతో నవ్వుతున్న వాళ్ళు కొందరు, ఆ నిట్టూర్పులు విడుస్తున్నారు కొంతమంది. ఆ నిట్టూర్పులు కొన్ని విచిత్రమైన మద్యం వాసనలతో ఉన్నాయట. తెగ తాగితే నిట్టూర్పులు ఎలా ఉంటాయి? వాడు విడిచిపెట్టే గాలి వాసనలతో ఉంటాయి. అక్కడున్న మద్యములు ఖరీదైన మద్యములు, అందువల్ల సువాసన ఇస్తున్నాయిటండి. చీప్ లిక్కర్స్ కావు, అందుకని దిక్కుమాల వాసన కాకుండా మధురమైన వాసన వస్తున్నాయిట. ఇవి కూడా చూచాడు ఆయన. పాపం హనుమంతుడి కర్మయోగం కాకపోతే ఈ తాగుబోతుల మధ్యలో సీత కోసం వెతకవలసి వచ్చింది. కాలోహి దురతిక్రమ అన్నారు. ఆయనేమో మాట వరసకు కూడా ఎప్పుడు ఆడవాళ్ళ మధ్యలోకి వెళ్ళినవాడు కాదు. పరమ బ్రహ్మచారి, శుద్ధ బ్రహ్మచారి, వ్యసనములంటే ఎరగనివాడు, కేవలం రామనామామృతం తాగేవాడు. ఈ అమృతం తాగినవాడు మధ్యలోకి వెళ్ళాడు. కాలోహి దురతిక్రమ. కొందరు స్త్రీలు కౌగిళ్లలో చిక్కి అలా సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు కొందరికి అనుమానం వచ్చింది, ఈ నెల రాత్రిపూట ఇలా రకరకాల క్రీడలలో వస్త్రాలు లేకుండా ఉన్నవాడు మధ్యలో తిరుగుతూ ఉంటే ఆయనకి తప్పు కదా అని. ఆయన తెల్లారేలోపు సీతం చూడాలి. సీతం చూడాలంటే ఆడవాడి మధ్యలో కాక మగవాడి మధ్యలో దిగుతాడా? అందుకే ఆయన కూడా అంటాడు ఆ మాట. తర్వాత అంటాడు అనుకోండి, అది అప్పుడు చెప్పుకుందాం. కాబట్టి ఈయన డ్యూటీ మైండెడ్గా తప్ప ఇంకొక కోరికతో చూడలేదు గనక, కేవలం సీతాన్వేషణకి వచ్చాడు కనుక అది ధర్మమే. అందువల్ల ఆయన తెగ వెతికాడు. అందరూ కనపడుతున్నారు ఆడవాళ్ళు రకరకాల భంగిమల్లో, సీత కనపడలేదు. శ్రీరాముని విరహముతో పరితపిస్తూ ఎక్కడో ఒక చోట ఉండవలసిన సీత ఎక్కడున్నదని ఎంత గాలించినప్పటికీ సీతాం అపశ్యన్ మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదతాం వరస్య. రామపత్నిని సీతని చూడలేకపోయాడు. పాపం విచారం పొందాడు, విషణ్ణుడయ్యాడు. గంట గడిచిపోయింది, ఇంకా సీత కనపడలేదు అనుకుని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. ఏమాత్రం కునికిపోటు కంటి మీదకి రాకుండా జాగరూకుడై అత్యంత శ్రద్ధతో వెతికాడు. పెద్ద పెద్ద 7 అంతస్తుల భవనాల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన మహారణ్యంలో ఉన్నాయి కొన్ని భవనాలు. అరణ్యంలో సింహాలు పులులు ఉంటాయి, ఇక్కడ రాక్షసులే సింహాలు పులులా కాపలా కాస్తున్నారు. వెండి బంగారు భవనాలు చూచాడు. కొన్ని చోట్ల భవనాల్లో కూడా జింకలు తిరుగుతున్నాయి, కొన్ని చోట్ల భవనాల్లో చిలుకలు గోరువంకలు తిరుగుతున్నాయి, కొన్ని చోట్ల సుశిక్షితులైన ఆయుధదారులు కాపలా కాస్తున్నారు, అవి చూచాడు ఆయన. రాక్షస గృహాలు తెగ వెతికాడు. విభీషణ గృహం వెతికాడు, కుంభకర్ణుడి గృహం వెతికాడు, దమష్ట్ర కరాళుడి గృహం వెతికాడు, మహోదరుడి గృహం వెతికాడు, పారస్యుడి యొక్క గృహం వెతికాడు, వజ్రదమష్టుడు, వజ్రకాయుడు, సుహోదరుడు, మహాపారసుడు, మహాప్రస్థుడు, అలాగే భయంకరుడైనటువంటి ఎంతోమంది సేనాధిపతులున్న గృహాలు వెతికాడు. ప్రహస్త గృహం, వజ్రకాయుడి గృహం, సూర్యశత్రువు గృహం, రశ్మికేతువు గృహం, ధూమ్రాక్షుడు, సంపాతి. సంపాతి అంటే పక్షి కాదు, వీడో సంపాతి ఉన్నాడు, వాడు గోతిగాడు, వాడిని చూశాడు. విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, సుఖనాసుడు, వక్రుడు, శఠుడు, వికటుడు, హ్రస్వకర్ణుడు, దముష్టుడు, రోమసుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జకుడు, జిహ్వేంద్రుడు, హస్తిముఖుడు, కరాళముఖుడు, పిశాచముఖుడు, శోణితాక్షుడు, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, ఇలా వీళ్ళందరి కొంపలు కూడా వెతికాడు. ఎలా తెలిసి ఇల్లు ఇంటి ముందు నేమ్ బోర్డు ఉంది, కుంభకర్ణ భవనం అని. కుంభకర్ణస్య సదనం అని ఉంది అక్కడ సంస్కృతంలో. అందువల్ల చూశాడు. నేమ్ బోర్డులో ఉండడం వల్ల ఎంత లాభం చూసారా మరి. ఫ్లాట్ నెంబర్ 14 కుంభకర్ణ, ఫ్లాట్ నెంబర్ 1 రావణ, ఇలా పెట్టారన్నమాట. ఆ భవనాలన్నీ నేమ్ బోర్డు చూస్తూ ఓహో దిస్ ఈజ్ కుంభకర్ణాస్ హౌస్ అనుకుని లోపలికి వెళ్ళి వెతికాడు. ఆ తర్వాత లంబకర్ణుడి కొంప, ఆ తర్వాత దుంపకర్ణుడి కొంప, ఆ తర్వాత వరాహముఖుడి యొక్క కొంప, పిశాచముఖుడు కూడా ఉన్నట్టు అక్కడ. వాడు ముఖం పిశాచంలో ఉంటుంది, వాడు ఇలా ఉంటాడు అనమాట. వాడు కనబడితే ఎలా ఉంటుందో చూడాలి. రేపు పొద్దున్న ఇక్కడ ఉపన్యాసానికి వస్తాడు వాడు, తర్వాత ఇష్టం. అయితే అప్పుడు మీకేం భయం? జై వీర హనుమాన్ అంటారు మీరు. అదిగో వాడు ఎవడో మా శిష్యుడు పట్టుకొస్తున్నాడుగా ధ్వజం. రాఘవుడు ఇక్కడ రోజు జెండా పట్టుకొస్తున్నాడు. జెండా ఉండగా ఈ రాక్షసులకి మనం ఏం భయపడక్కర్లా. మనకు అండగా రాముడు ఉండగా మనకేం భయం అండి. ఇలా అన్ని గృహాలు వెతికాడు, ఆయుధ గృహాలు వెతికాడు, ఫిరంగులున్న గృహాలు వెతికాడు,
రాక్షస స్త్రీల మధ్యలో మగవాళ్ళ మధ్యలో ఆఖరికి కుక్కలున్న చోట కూడా వెతికాడు పాప మహానుభావుడు, ఎక్కడ దాచాడు వాడని. అలా వెతికి వెతికి పర్వతాలు ఎక్కాడు దిగాడు. ఇప్పుడు పుష్పక విమానం కనపడింది. గృహములను కనపడటం లేదు గానా అని బాష్పములు కారుస్తూ పుష్పక విమానం దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆ పుష్పక విమానం అత్యంత పవిత్రమైనది, పర్వతంలాగా ఉంటుంది అది. ఆ విమానంలో మళ్ళీ ఇళ్ళు ఉన్నాయటండి. విమానంలో మనకి బాత్రూములు ఉండడంలా హాయిగా విమానంలో ఫస్ట్ క్లాస్లో చూస్తే మీకు ఉంటుంది. అంటే ఫస్ట్ క్లాస్లో నేను ఎప్పుడు ప్రయాణం చేయలేదు అనుకోండి, బిజినెస్ క్లాసుల వరకు ప్రయాణం చేశాను. కానీ అటువంటి వాటిలో ఎటువంటి అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఆనాడు ఆ పుష్పక విమానంలో పడుకునేందుకు ఒక గృహం ఉంది, ఒక గది, చదువుకునే గృహం ఉంది, రీడింగ్ రూమ్ అనమాట. తాగడానికి ఉన్నాయట మంచి మంచి మద్యాలు బ్రాండ్స్ పెట్టినటువంటి గది ఉంది. అలాగే శౌచాలయాలు ఉన్నాయి, అనేకమైన పరుపులు ఉన్నాయి, వీణలు వాయించుకునేటటువంటివి ఉన్నాయి. ఇవన్నీ చూచాడు. లోపల ఉన్నాయి ఆ గృహములు. విమానంలో ఉన్నవాడు పుష్పక విమానంలో ఇవన్నీ ఉన్నాయి. గృహాణి నానా వసురాజిత అని రకరకాల బంగారపు గృహాలు ఉన్నాయి. వాటిల్లో మళ్ళీ బంగారపు ఆభరణాలు, చెంబులు, గిన్నెలు, పళ్ళాలు, తినడానికి పొడుచుకోవడానికి చెంచాలు, కత్తులు కూడా బంగారాలే. అటువంటి పుష్పకం అనే విమానాన్ని చూచాడు. అది సాటి లేని విమానం, దానికి మరొకళ్ళు ఎవరు పోలరు. ఏ విమానం దానికి సరిపోదు. దివి నుండి భూమికి వచ్చిన స్వర్గంలో ఉంది అది. నిజంగా అది కుబేరుడిది కదండి మరి, అందువల్ల దివి నుండి భూమికి వచ్చిన స్వర్గంలాగే ఉంటుంది అది. ఆ పుష్పకంలో రకరకాల ధాతువులు ఉన్నాయి, సకల సౌకర్యాలు ఉన్నాయి. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే అది నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అది అడుగుపెడుతుంది. ఆ విమానం మనకి ఓనర్ గారు ఇచ్చి తీసుకోమంటే మనం తీసుకుంటే అది మనం ఆజ్ఞాపించినంత మాత్రం చేత ఎక్కడికైనా పట్టుకుపోతుంది. నాగోల్ అంటే నాగోల్ వస్తుంది. ఉప్పల్ అంటే ఏ తిప్పలు లేకుండా ఉప్పలకి ట్రాఫిక్ జాములు ఇరుక్కోకుండా వెళ్ళిపోతాం. అసలు అడుగుదాం అనుకున్నాను నేను మొన్న విభీషణుడిని, నాయన ఉపన్యాసానికి కొంచెం ట్రాఫిక్ జామ్గా ఉంటుంది కాస్త ఏమని అడుగుదాం అనుకున్నాను. తర్వాత గుర్తు వచ్చింది, రాముడే నడిచి ఉపన్యాసానికి వెడుతూ ఉంటే మనం ఎందుకు లేని అనుకుని వదిలేశాను అనుకోండి. అటువంటి ఆ విమానంలో గొప్పతనం ఏంటంటే ఎక్కడికి పోమంటే ఎక్కడికి పోతుంది, ఏ రూపం ధరించబట్టే ఆ రూపం ధరిస్తుంది. పొడుగ్గా తయారవ్వంటే పొడుగ్గా ఉంటుందట లిఫ్ట్ లాగా, వెడల్పుగా అవ్వమంటే వెడల్పుగా అవుతుందట, కొరివిలో వెళ్ళమంటే కొరివిగా పెడుతుంది. ఎంతమంది ఎక్కినా ఇంకొకటికి చోటు ఉంటుందండో. అందువల్ల ఈ విమానం గొప్పది. సాధారణంగా ఇప్పుడు మన విమానాలు ఉన్నాయి, కొన్ని విమానాలు 180 సీటర్స్ ఉంటాయి. కాశీకి వెళ్ళే విమానం ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం 3ంటికి, ఉదయం పూట 10ంటికి ఇండిగో వాడిది. అది 180 సీట్లు కలిగి ఉంటుంది. ఇటారు ఇటారు. అదే విజయవాడ వెళ్ళేకైతే కొంచెం పక్క చిక్కిన విమానం అది. అంటే ఇటు 2 సీట్లు ఇటు 2 సీట్లు ఉంటాయి. అది గై అని అరుస్తుంది, పెద్ద శబ్దం వస్తుంది, చిన్న విమానం. అదే అమెరికా వెళ్ళే విమానం ఎయిర్ ఇండియా అనుకోండి, అది ఓయ్ బాబా. చికాగో వెళ్ళే విమానంలో అయితే 540 మంది ఎక్కచ్చు. అందులో మళ్ళీ బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఎకానమీ క్లాస్ ఉంటాయి. మళ్ళీ దాంట్లో 3 సీట్లు 3 సీట్లు 3 సీట్లు అంటే ఒక రోజు 9 సీట్లు ఉంటాయి. ఆ విమానం అయితే అసలు మీకు ఎగిరిన సౌండ్ రాదు. పెద్దది అయ్యే కొద్ది విమానం ఎటువంటిదో తెలుసా, లోపల కూర్చున్న వాడికి కనీసం మాట వరస కూడా శబ్దం రాదు. హాయిగా వాడి ఇంట్లో కూర్చున్నట్టు కూర్చోవచ్చు. చిన్న కొద్ది విమానం ఎంత చిన్నదైతే అంత గొడవ ఎక్కువ చేస్తుంది, పిల్లపోతులు శబ్దం చేసినట్టుగా. అలాగే ఈ విమానం కూడా సీటర్స్తో సంబంధంలా 180యా 540యా 450యా ఎయిర్ బస్సా కాదు. ఇవన్నీ ఎయిర్ బస్సులు, ఎయిర్ తుస్సులోను. అది అలాగదే ఎంతమంది ఎక్కినా ఇంకొకటి కూర్చోవచ్చు అందులో. మళ్ళీ వాడు కూర్చుంటే ఇంకో సీట్ రెడీ ఉందట పక్కన. అందుకే అది అపూర్వమైనటువంటి విమానం. దానికి పుష్పకము అని ఎందుకు పెట్టారంటే దాని ఆకారం పద్మాకారంలో ఉంటుంది, అందుకని పుష్పకం అన్నారు. అటువంటి ఆ విమానం లోపల అణువణువున గాలించాడు. ఆ పుష్పక విమానంలో మయుడు, విశ్వకర్మ కూడా లతలు చిత్రీకరించారు. ఆ విమానం గోడలకి, అంటే విమానం లోపల కూడా గోడలు ఉంటాయి కదా, ఆ గోడలకి ఏనుగు బొమ్మలు, సింహం బొమ్మలు, హంసల బొమ్మలు, తీగల బొమ్మలు అవన్నీ చిత్రీకరించారు. ఇంకా అపూర్వంగా ఉన్నది. ఇవన్నీ వాల్మీకి ఎలా చెప్పాడంటే వాల్మీకి చూశాడు. మరి మీరు ఎలా చెప్పారు నన్ను అడిగితే నేను చూశాను కళ్ళలో. ఈ విధంగా స్వప్నంలో చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. నతత్ర కించిన్న కృతం ప్రయత్నతో, అందులో లేనిది లేదు. ప్రపంచంలో ఎక్కడ ఎంత విలువైన రత్నం ఉంటే ఆ రత్నమునల్లా అందులో తాపడం చేసి పెట్టేశారు. మనస్సమాధాయతు శీఘ్రగామినం దురావరం మారుతతుల్యగామినం
మహాత్మనాం పుణ్యకృతాం మహర్ధినాం యశస్వినామగ్ర్యముదామివాలయం. మనస్సమాధాయ అంటే ఏమిటి? ఆ విమానం ఎవడి చేతిలో ఉంటే వాడే దానికి యజమాని. ఆ యజమాని మనస్సు ఎరిగి ప్రవర్తిస్తుంది. సాధారణంగా విమానాన్ని ఏం చేయాలి? చికాగోకి వాళ్ళు ఏం చేస్తారు? కంప్యూటర్లో ఫీడ్ చేసి పెట్టేస్తారు. అప్పుడు మీటర్ ఒక్కగానే అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. లేదా ఢిల్లీ అంటే ఢిల్లీ పెడుతుంది. మనం ఎలా నడిపితే అక్కడికి వెడుతుంది. ఇప్పుడు పూర్వంలో విమానం నడపడం పెద్ద కష్టం కాదు. లోపలే అన్ని సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో వాడు కొట్టేస్తాడనమాట. DELHA అని కొట్టేస్తే చాలు. ఇంకా అక్కడి నుంచి ఇది బయలుదేరి వెళ్ళిపోతుంది ఢిల్లీ దాకా. కొన్ని కంట్రోల్సే వీళ్ళ చేతులు ఉంటాయి. మిగతాదంతా దాని తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కానీ ఎవడో ఒకటి ఫీడ్ చేయాలి. ఈ విమానం అలా కాదు. ఇది ఎటువంటిది? ఎక్కినవాడి మనస్సులో ఏముందో తెలుసుకుని వెళ్ళిపోతాట. ఎక్కినవాడు అందులో ఎక్కి నేను ఇప్పుడే సిద్దిపేట వెళ్ళాలి అనుకుంటే వీడి బుద్ధిలో సిద్ధి ఉంది కనుక సిద్దిపేట పట్టుకుపోతుంది. శ్రీశైలం అంటే శ్రీశైలం వెళ్ళిపోతుంది. లేకపోతే బొంబాయి అంటే బొంబాయి పెడుతుంది. అక్కడికి ఇక్కడికి కాదు, స్వర్గానికంటే స్వర్గానికి కూడా పట్టుకుపోతుంది. మళ్ళీ తిరిగి రావడం కష్టం అవుతుందో లేదో తెలియదు. కానీ ఎందుకంటే స్వర్గానికి వెళ్ళాక పర్మిషన్ లేకుండా పెడితే ఇంద్రుడు చావు కొట్టాడు అనుకోండి, భూమికి రావు స్వర్గానికి రావు మధ్యలో త్రిశంకు స్వర్గంలో వేటాడతాం. అప్పుడు పాపం మీ ఉప్పల్లిల్లు నాగోలిల్లు ఏమైపోతుంది. కాబట్టి తొందరపడి స్వర్గానికి వెళ్ళిపోకండి. విమానం వచ్చినప్పటికీ కొంచెం ఎక్కడెక్కడ తిరగండి. ఇలా మొత్తం మీద వాడి మనస్సుని ఎరిగి వెడుతుంది. దాని గమనము శత్రువులు పసికట్టలేరు. అది ఎక్కడికి వెళుతుందో శత్రువులకు తెలియదు. అంత వేగంగా వెళ్ళిపోతుంది. ఆ లోపల కూర్చున్న వాడు ఏది కోరితే వస్తువు కూడా ఇస్తుందంటో. మళ్ళీ ఎయిర్ హోస్టెస్ని పిలిచి డ్రింక్ ఇవ్వండి అని అడిగితే కానీ ఇవ్వదు. మన విమానాల్లో. ఆ విమానం అలా కాదు. విమానం ఎక్కి కూర్చున్నాక నాకు మనస్సులో కాఫీ అనిపిస్తే టిక్ 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 గ్లాస్ వస్తుంది. ఆ గ్లాస్ నా నోట్లో అదే పోసేస్తుంది. మళ్ళీ మనం పోసుకోక్కర్లే. మన పనులు అవే చేసి పెడుతుందిట. అటువంటిది ఆ విమానం. ఆ దివ్య విమానమును లోపల నిరంతరం పరిశీలించాడు ఆయన. ఎంత పరిశీలించినా ఆ విమానములో ఎక్కడ సీతే కాదు, సీత యొక్క జాడలో ఏ ప్రాంతము కనపడలేదు. చివరికి మళ్ళీ విమానం దిగాడు. ఆ చిన్న రూపంతో మళ్ళీ బయలుదేరాడు. ఏం వెతికాడని పాపం విసుక్కోకుండా వెతికిన చోటే వెతుకుతాడు, వచ్చిన చోటే వస్తాడు. ఆ భవనానికి పెడతాడు, ఈ భవనానికి పెడతాడు, గృహాల మీదకు గృహాలకు దూకుతాడు, మణి స్తంభాలు వెతుకుతాడు. అలా వెతుకుతూ ఉంటే ఓ చోట రావణాంతఃపురం కనపడింది. ఈ అంతఃపురంలో పెద్ద పరుపు ఉంది. మామూలు పరుపు కాదు. ఒక ముక్కలో చెప్పాలంటే ఒక 15 యోజనముల పొడవు, 15 యోజనముల వెడల్పు ఉంది. అది ఏకంగా దాదాపు 225 చదరపు యోజనముల వైశాల్యం కలిగిన పెద్ద విశాలమైనటువంటి పానుపది. దాన్ని బట్టి వాడు ఇల్లంతుందో ఆలోచించండి. ఇప్పుడున్న లంకకి అప్పుడున్న లంకకి తేడా ఏంటంటే, ఇప్పుడున్న లంక క్రమక్రమంగా కుదేలైపోయింది. సముద్రుడు రావణుడు ఉన్నప్పుడు వెనక్కి తప్పుకొని భూభాగం ఎక్కువ ఇచ్చాడు. రావణుడు తెచ్చాక భూభాగం తగ్గిపోతూ ముంచేశాడు ఆయన. రావణాసురుడు దుర్మార్గుడు. సముద్రుని అదుపులో పెట్టి భూమిలో హక్కున్నాడండి ఆయన. అందువల్ల ఆనాటి లంకతో ఇప్పుడు లంకని పోల్చలేము. అప్పుడు లంక నిశ్శంకగా కైలాస పర్వతంలా ఉండేది. ఇప్పుడు లంక కుర్ర కొంక అయిపోయింది సముద్రుడు ముంచడం వల్ల. అటువంటి ఆ భవనంలో రావణుడనే చంద్రుడు స్త్రీలనే నక్షత్రముల చేత పరివేష్టింపబడి కనపడ్డాట. ఆ భవనంలో ఉన్న పెద్ద పానుపు ఉందన్నారు కదా, ఆ పానుపు మీద ముందు ఆడవాళ్ళు కనపడ్డారు. ఈ ఆడవాళ్ళు అప్పుడే నిద్దట్లోకి జారుకున్నారు మెల్లగా. ఈ నిద్దట్లోకి జారుకున్నటువంటి వాళ్ళ ఆభరణములు కొన్ని పక్కకు కదిలిపోయి ఉన్నాయి. కొంతమంది నోరు తెరిచారు, కొంతమందికి కొంగులు బయటికి జారిపోయాయి, కొందరికి కిందన్న వస్త్రములు జారిపోయాయి. ఇలా తమను తాము ఎరగక ఒళ్ళెరగక అంటే వాళ్ళంతా కూడా బాగా పుచ్చుకున్న కారణం చేత దానివల్ల కూడా గాఢంగా నిద్రపోతున్నారు. హంసకారండ వాకీర్ణా చక్ర వాకోపశోభిత. కొంతమంది స్త్రీలకి ఇసుక తిన్నల్లో ఉన్నాయి పిరుదులు, అటువంటి వాడు కొంతమంది ఈ కారండ పక్షుల్లాగా అంటే కన్నెలేడి పెట్టల్లాగా కనపడుతున్నారు. వాళ్ళ కాళ్ళకి గజ్జలు ఉన్నాయి, నడుముకులకు ఆభరణాలు ఉన్నాయి, చేతులకి కంకణాలు ఉన్నాయి, భుజకీర్తులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పరమ సౌందర్యముడులే. ఇందులో సౌందర్యము లేని సామాన్య స్త్రీ ఒక్కతి లేదండి. ఎవరిని చూడండి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క సౌందర్యం. రావణాసురుడు సామాన్యమైన ఒక మాదిరి సౌందర్యం కలిగిన వాడిని ఎవరిని తీసుకురారు. వాళ్ళు నచ్చరు వాడికి.
పరమసుందరీమణులైతే లోకములో ఎవరైనా చూచి చూడగానే మూర్ఛపోయేంత అపూర్వ సౌందర్యం ఉన్న వాళ్ళని తీసుకొచ్చాడు. ఈ పడుకున్న వాళ్ళలో మధ్యలో పడుకున్నాడు రావణాసురుడు. వాళ్ళంతా చుట్టూ పడుకున్నారు. ఓరి రావణాసురుడు ఎలా ఉన్నాడో తెలుసా? మాషరాశి ప్రతీకాశం విశ్వసంతం పునః పునః. ఒక ఆయనకి 10,000 ఎకరాల మినప చేను ఉందిట. మినుములు తెలుసుగా మీకు? మినుములు. ఆ మినుముల్ని మినపప్పు చేస్తారు. ఆ మినపప్పుతోటే మనం ఇడ్లీ చేసుకుంటున్నాం, దెబ్బ రొట్టెలు వేసుకుంటున్నాం, మినపసుండి చేసుకోవచ్చు, ఉండాలే కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఒక 10,000 ఎకరాల మినుము తోటలో ఆ మినుములు కోసుకొచ్చి రోడ్డు మీద ఎండబెట్టండి, ఎలా ఉంటుంది? అలా ఉన్నట్టు వాడు దుంపదేగా. అంటే వాడు అంత కళేవరంతో మినుములు వలె నల్లగా ఉన్నాడనమాట. వాడి కళేవరము పెద్దది. ఇలా చేతులు చాచి 20 చేతులు 10 తలలు కూడా పరుచుకుని నిద్రపోతున్నాడు. ఆ 10 తలలు 10 పడగల్లో ఉన్నాయి. బుస్సు అని పాము బుసకొట్టినట్టుగా వాడు గురక పెట్టి గాలి విడిచిపెడుతుంటే అంటాడనమాట వాడు. కొంతమంది రైల్లో ఏసీలో ఎక్కారంటే మొత్తం కంపార్ట్మెంట్ అంతా దద్దరిల్లిపోతుంది. వాళ్ళంతా రావణాసురుడు యొక్క మునిమనుమలు. అలా వాడు బుసలు కొడుతున్నట్టుగా ఉన్నాడు. చేతులు కూడా పాముల్లాగే ఉన్నాయి. భయంకరమైన ఒక మినుము రాసిపోసినట్టుగా పడుకునున్నాడు. ఈ స్త్రీలు వాడు చుట్టూ పడుకున్నారు కదా, వాళ్ళు ఏం చేశారు? కొంతమంది కాళ్ళ మీద పడిపోయారు, కొందరు మోకాళ్ళ మీద పడుకుని గురువు పెడుతున్నారు, కొంతమంది వీణలు వాయిస్తున్న వాళ్ళ వీణే రావణాసురుడు అనుకుని వీణ మీద పడుకుని నిద్రపోతున్నారు, కొంతమంది వాడి తల మీద పడ్డారు, కొంతమంది పొట్ట మీద పడ్డారు, చేతుల మీద చేతులు వేశారు, కాళ్ళు వేశారు కొంతమంది. ఆ కాళ్ళు కొంతమంది వాడి నోట్లో పెట్టి ఆ బూడిదంతా వాడి నోట్లో పోస్తున్నారు. వాడికి ఏం తెలియటం లేదు. అయినా మైకల్లో ఉన్నప్పుడు ఎవడు ఎక్కడ కాలేసారో ఏం తెలుస్తుంది. అందువల్ల ఒకళ్ళు నెత్తి మీద, ఒకళ్ళు తల మీద, ఒకళ్ళు చేతుల మీద, ఒకళ్ళు తలల మీద, ఒకళ్ళు ఏమో ఇంకో చోట ఇలా రకరకాలుగా కాళ్ళు వేసి చేతులు వేసి నిద్రపోతున్నారు వివిధ భంగిమల్లో. బాహూన్ ఉపనిధాయాన్యా అంటే చేతులే తలగడగా చేసుకుంటున్నారు కొంతమంది. కొంతమంది అందరూ రావణాసుడు చుట్టూ ఉండలేరు కదా, కొంచెం దూరంగా పడుకున్న వాళ్ళు ఉంటారు. ఇన్ని వేల మందిలో అందరూ వాడి మీదే పడాలంటే కష్టం. అందుకని కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు తల కింద చేయి పెట్టుకుని నిద్రపోతున్నారు. కొంతమంది అలా నిద్రపోతారంటే కూర్చుని నిద్రపోతారు. మరి పూర్వజన్మలో వాళ్ళు ఏం జన్మెత్తారో తెలియదు, కానీ అలా కూర్చుని నిద్రపోగలరు, తల కింద చేయి పెట్టుకుని నిద్రపోతారు. అలాగే కొందరు నిద్రపోతున్నారు. మరికొంతమంది వక్షస్థలం మీద పడుకుని నిద్రపోతున్నారు, రావణాసురుడి వక్షస్థలం మీద. కొంతమంది తొడల మీద పడుకున్నారు, కొందరు నడుము దగ్గర పడుకున్నారు. ఆ స్త్రీల ఆభరణాలు, ఆ అవయవాలు, ఆ వస్త్రాలు, ఆ పూలవాలలు, వాళ్ళ నిద్రలో నవ్వులు, అప్పుడప్పుడు వాళ్ళు విడిచిపెడుతున్న లాలాజలాదులు, అటువంటి వాటిని చూస్తేనే ఆశ్చర్యంగా ఉంది. వర్ణించడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఈ భంగిమలు ఆనందమే తప్ప దుఃఖం కలిగించబట. సుందరీముడులు ఎలా ఉన్నా బాగుంటారట. మామూలుగా అయితే నోట్లో చొంగగారుతున్న వాళ్ళు చూసి అసహ్యం వేస్తుంది లాలాజలం వస్తే. కానీ ఆ సుందరీమణి లాలాజలం కూడా ఆశ్చర్యంగానే ఉన్నది, ఆహ్లాదంగానే ఉన్నది. ఎందుకు వర్ణించవలసి వచ్చిందంటే పాపం హనుమంతుడు చూశాడు, ఉన్నదన్నట్టుగా చెప్పాల్సి వచ్చింది. అందుకని ఇంత వర్ణించాక ఆఖరణ ఏమంటాడు అప్పుడు తెలుస్తుంది మనకి. ఈ మహాత్ముడు నిర్వికారముగా అందరినీ పరిశీలించి ముఖాన్ని ఇలా చూచి ఈవిడ సీత కాదా, సీత కాదా అని బాగా పరిశీలించి చూశాడు. ఆయన కళ్ళు గొప్పవి, మనకంటే కళ్ళతోటి పెట్టుకుని ఇలా ఇలా దిక్కుమాల చూపు చూడాలి. కానీ ఆ మహాత్ముడి యొక్క దృష్టి అపూర్వం కనుక బాగా పరిశీలించి చూశాడు. వాళ్ళల్లో ఎక్కువ మంది రావణాసురుడు అపహరించి తెచ్చిన వారు. పాపం ఇష్టపడి వచ్చిన వాడు కొద్దిమంది ఉన్నారటండి, కొద్దిమంది ఇష్టంతో వచ్చారు తప్ప ఎక్కువ మంది హృతాహ స్త్రియ. పాపం బలాత్కారంగా పట్టుకొచ్చాక గతి లేక లొంగిపోయారు. ఇంకా లొంగిపోయి వాడితో పాటు ఉండిపోయాక అలవాటు పడిపోయారట. అది ఎంత బాధాకరమో చూశారు. అది యుద్ధకామేన తా సర్వాః రావణేన హృతా స్త్రియః సమదామదనేనైవ మోహితాః కాశ్చిదాగతాః. రావణుడికి యుద్ధం అంటే ఇష్టం. యుద్ధానికి వెళ్ళడం, మగవాళ్ళని చంపడం, వాళ్ళ భార్యల్లో అందంగా ఉన్న వాళ్ళని ఈడ్చుకొచ్చి తన అంతఃపురంలో పారేయటం. మరికొంతమంది మాత్రం రావణుని యొక్క పరాక్రమానికో లేకపోతే ఆ నల్లని సౌందర్యానికో ఆ భయద సౌందర్యానికో ఇష్టపడి వచ్చారు. కొందరు మోహితులు కూడా ఉన్నారు. ఒక్క జానకి తప్ప అందరూ కనపడుతున్నారు అక్కడ. ఇంతవరకు తన పరాక్రమంతో ప్రతి స్త్రీని భయపెట్టి లాక్కొచ్చి అంతఃపురంలో పడవేశాడు. కానీ
ఈనాటి వరకు వాడికి కొరకరాని కొయ్యగా వాడి పరాక్రమానికి కానీ ధనమునకు కానీ వాడు బెదిరిస్తున్న బెదిరింపులకు కానీ లొంగని ఏకైక స్త్రీ జానకి. అందుకే అక్కడ అన్నాడు వినావరారహాం జనకాత్మజాంతాం. వాడు ఇంతవరకు అందరినీ పట్టుకొచ్చి అంతఃపురంలో ఆ పరుపు మీద పడుకోబెట్టగలిగాడు. కానీ వినా ఒక్క జనకాత్మజ మాత్రం లేదు. వాడి జీవితంలో మొదటి ఎదురు దెబ్బ ఆవిడ. ఇంకా తక్కిన వాళ్ళంతా ఆవిడ రాలేదు తప్ప మిగతా వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు సామాన్యులు కదట. నచాకులీనా తక్కువ కులంలో పుట్టింది ఒక్కత్తి లేదు. నాహీన రూప సౌందర్యంలో కూడా ఏమాత్రమూ తీసిపోరు వాళ్ళు. అంటే ప్రతి స్త్రీ ఉత్తమ కులంలో పుట్టింది, ప్రతి స్త్రీ పరమసుందరియే. నా దక్షిణ నానుపచారయుక్త ఎక్కడ ఎవరి దగ్గర అసమర్థత్వం లేదు. అన్ని రకాలుగా సామర్థ్యం కలిగిన స్త్రీలు ఏ పనిలో చేయగలరు వాళ్ళు. సేవలు అందుకున్న అంతఃపుర స్త్రీలు వాళ్ళు. దాసదాసీజనుల చేత సేవలు చేయించుకున్న లెవెల్ కలిగిన వాళ్ళు, స్థాయి కలిగిన వాళ్ళు. భార్యాభవత్తస్య నహీన సత్వ బలం లేని వాళ్ళు లేరు. అంటే అందరూ బలం కలిగిన వాళ్ళు, ఆరోగ్యం కలిగిన వాళ్ళు. సాధారణంగా ఎంత అందంగా ఉన్న ఆరోగ్యం లేని స్త్రీ వల్ల ఉపయోగమే ఉన్నది. వచ్చిన వాళ్ళందరూ ఆరోగ్యము బలము కలిగి ఎన్ని రోజులైనా నిద్ర లేకుండా ఉన్నా కూడా తుమ్మి దగ్గి ఎరగినటువంటి వాళ్ళు. అటువంటి ఆ స్త్రీలంతా అక్కడ కనబడ్డారు. ఎంతమందిని చూడగానే హనుమంతుడు ఏమి చిత్రం ఇది, నా కర్మ ఇలా కాలింది ఏమిటి అనుకున్నట్టు. ఏమని ఈ స్త్రీలందరినీ చూడవలసి వస్తుంది కదా. ఎంత కాదనుకున్నా వీళ్ళు పరస్త్రీలు. ఈ స్త్రీలను నేను నిద్రపోతున్న వాళ్ళని, వివిధమైన భంగిమలలో ఉన్న వాళ్ళని, అవయవాలు బయటికి కనబడుతున్నటువంటి వాళ్ళని, అందున రావణునితో నిద్రిస్తున్న వాళ్ళని ఎందుకు చూడవలసి వచ్చిందిరా అనుకున్నాడు. దుఃఖించాడు పాప ఆయన. మహాత్ములు అలాగే అనుకుంటారు. ఐసర మధ్య అనుకునే నేను చూడడం మొదలెట్టలా. చాలా బాధపడ్డాడు పాప ఆయన. సరే తప్పదు కదా, మళ్ళీ వెతికాడు. అలా అలా వెతుకుతూ వెతుకుతూ గాఢ నిద్రలో ఉన్న రావణాసురుణ్ణి ఒక్కసారి పరిశీలించి చూశాడు. నిద్రలో ఉండగా బాగా చూడటం కుదురుతుంది. అందుకని రావణుని దగ్గర గట్ట వచ్చి, ఓరి దిక్కుమాల రావణ నువ్వు ఎలా ఉన్నావురా అని చూశాట. వాడప్పుడున్నాడు. నోట్లోంచి తాంబూలము, మద్యము, ఆ మద్యం కూడా పరిమళముతో కూడిన మద్యం ఉన్నారు కదా, మంచి మద్యం కదా. ఆ వాసనలు వాడు గాలి విడిచిపెట్టినప్పుడు బయటకు తన్నుకొస్తున్నాయి. ఆ గాలి పీల్చడం కూడా అసహ్యమే నిజానికి. ఓ దిక్కుమాల నోట్లో చూస్తున్న గాలి పీల్చాలి. అలాంటి గంధములతో కూడినటువంటి వాసన వస్తున్నది. భుజములకు ఎంతంత బంగారపు భుజకీర్తులు తగిలించుకున్నాడు. వాడి చేతులు ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క ఇంద్రుడి ధ్వజంలా ఉన్నది. బలముగా గుండ్రముగా ఏనుగు తొండాలను మించి ఉన్నాయి ఆ చేతులు. పైగా ఈ చేతుల మీద ఐరావతం ఒకప్పుడు పొడిచింది. వాడు యుద్ధానికి వెడితే ఇంద్రుడి మీదకి, ఆ ఇంద్రుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు ఐరావతం తన దంతాలతో పొడిచిందిట. ఆ గుర్తులు ఉండిపోయాయి వాడి భుజాల మీద. అంటే ఐరావతం ఏం చేసింది, తొండంతో ఎత్తి ఒక దెబ్బ కొట్టి దంతములతో పొడిచింది. ఆ దంతముల వల్ల భుజములకి గాయమయ్యి నెత్తురు కారింది. కత్తిలో ఉంటుంది కదండి దంతం, దంతంతో పొడిస్తే గుచ్చుకుపోయి అందులోంచి నెత్తురు వచ్చింది. ఇప్పుడు ఆ గాయం మానిపోయింది కానీ మచ్చలు ఉండిపోయాయి. కాబట్టి మచ్చన్నవాడు వాడే. ఒక మచ్చ ఏంటంటే రావణాసుడి జీవితం అంతా మచ్చలే. ఆ ఏనుగు దంతాల మచ్చలు కనపడుతున్నాయి. సుస్పష్టంగా చెప్పారు, ఐరావత విషాణాగ్రైహి. ఐరావతము యొక్క దంతముల గుర్తులు కలిగి ఉన్నాయి. దెబ్బలు ఇంకా మచ్చలు మాసిపోకుండా కనపడుతున్నాయి. వజ్రంతో ఇంద్రుడు కొట్టాడు. ఆ వజ్రంతో ఇంద్రుడు కొట్టినప్పుడు గాయమయ్యింది. ఆ మచ్చ కనపడుతుంది. అంటే వజ్రంలో అలా ఉండిపోయిందనమాట గుర్తు. విష్ణు చక్ర పరీక్షతో, విష్ణువుతో యుద్ధానికి వెళ్ళాడుగా, అప్పుడు విష్ణువు చక్రం వేశాడు. ఆ చక్రం వాడికి తగిలి ఏం చేయలేక వెనక్కి వచ్చింది. ఆ చక్రం గుర్తులు కూడా ఉన్నాయి. వాడికి బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల ఇన్ని తంటాలు వచ్చాయి. అందువల్లే బ్రహ్మదేవుడు తొందరపడిపోయి వరాలు ఇవ్వకూడదు. మరి ఇస్తే చూడండి, అంత విష్ణువు కూడా రాముడి దిగి రావాల్సి వచ్చింది. ఆయన చక్రం కూడా వాడిని ఏం చేయలేకపోయింది. అలాంటి వాటిని చూచాడు. ఈ చేతుల ఇనప గడియల పెద్ద పెద్ద పరిగల్లో ఉన్నాయి, పావుల్లో ఉన్నాయి అన్నట్టుగా చూచాడు ఆయన. వాడు ఒళ్ళంతా కుందేటి రక్తం లాంటి రక్తం కలిపిన చందనం పూసుకున్నాడు. ఇంకా అద్భుతంగా వర్ణించారు అనుకోండి. ఈ ఘట్టం విని తీరవలసిన ఘట్టమే.
ఆంజనేయుడి యొక్క ఘట్టం ఏదైనా గొప్పదే. హనుమంతుడు వెతుకుతున్నాడు, హనుమంతుడు లంకంతా తిరుగుతున్నాడు, సీతాన్వేషణ చేస్తున్నాడు. అందులో ఏ శ్లోకం తక్కువ ఏ శ్లోకం ఎక్కువ అంటే ఏం చెబుతాం? ఇవన్నీ మంత్రములు. రామాయణమే మంత్రం అని చెప్పాను. అందున సుందరకాండలో ప్రత్యక్షరం మంత్రమే, ప్రతి అక్షరం ఒక మంత్రం. అందుకే వినడం చాలా అవసరం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీజాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.